ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే హైకోర్టు ఆహ్, ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ మేరకు ప్రధానంగా క్యాతనపల్లితో పాటు అటు ఖానాపూర్‌లో కూడా ఈరోజు ఎన్నిక కొనసాగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్యాతనపల్లిలో ప్రధానంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటు బాల్క సుమన్ వర్సెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య మాటల యుద్ధంతో పాటు బాల్క సుమన్ జైలుకు పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం 18 మంది కౌన్సిలర్లు ఉన్న ఆహ్, మున్సిపాలిటీలో క్యాతనపల్లిలో ఈరోజు ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఏ విధంగా రిజల్ట్ ఉండబోతుంది? ఎవరు చైర్మన్ కానున్నారు? ఎవరు వైస్ చైర్మన్ కానున్నారని కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ ఇచ్చిన ఆ సూచనల మేరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతీదీ పరిశీలిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అంతా కూడా దాదాపుగా 6-8 కెమెరాల మధ్య ప్రతి దృశ్యం ఈసారి రికార్డ్ కాబోతుంది. రిటర్నింగ్ అధికారి నుంచి అంటే ఎవరైతే ఎన్నికల అధికారి ఉన్నారో ఎన్నికల అధికారి నుండి మొదలుకొని చివరి వరకు ఎక్కడ ఎటువంటి అసాంఘిక ఘటనలు జరగకుండా, ఇబ్బంది జరగకుండా, అసౌకర్యాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నామని చంద్రయ్య చెప్పారు. దీంతో పాటు ముఖ్యంగా ఇటు ప్రధానమైన అంశాలు ఎవరైతే గతంలో ఇబ్బందికర పరిస్థితి ఉండెనో పోలీసులపై పలు ఆరోపణలు చేశారో ఈసారి అదే పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్న పరిస్థితి. కమిషనర్ రామగుండం కమిషనర్‌తో పాటు డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఏసీపీలతో పాటు దాదాపుగా 23 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో పాటు 416 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంట్లో కేంద్ర బలగాలతో పాటు హోంగార్డ్ సిబ్బంది, ఇటు స్పెషల్ టీంని కూడా దించిన పరిస్థితి. దీంతో పాటు కొంత నైపుణ్యత కలిగిన పోలీసులను కూడా ఆ ప్రాంతంలో దింపుతూ అటు ఇంటెలిజెన్సీ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ క్యాతనపల్లి అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఏం జరగబోతుందని ఎదురు చూస్తున్నారు. మరో 3-4 గంటల్లో క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు ఈడ చైర్మన్ కానున్నారు? ఇటు కాంగ్రెస్ పార్టీ పీఠం దక్కించబోతుందా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ పీఠం దక్కించుకోబోతుందా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే అటు బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఎక్కువగా గెలిచారు. మెజార్టీ స్థానాలు మాకున్నాయని బాల్క సుమన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఏం జరగబోతుంది? ఏ విధంగా రిజల్ట్ ఉండబోతుంది అనేది ఇంకా కూడా ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే చాలా సమయమైంది. క్యాంపులో మా కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు 14 మంది అని ఇటు బాల్క సుమన్ వర్గీయులు, బాల్క సుమన్ చెబుతుంటే అటుపక్క మరో పక్క ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా ఉంది. ఎట్లయినా ఈసారి కొంత చాకచక్యంగా వ్యవహరిస్తే మనకే పీఠం దక్కుతుందని కొంత చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మరో 2 గంటల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి రిజల్ట్ రానుంది. ఎవరు పీఠం దక్కించుకోబోతున్నారో తెలవనుంది. ఇటు ఖానాపూర్ చూసినట్టు కనుకైతే ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్ పోవడంతో కొంత కాంగ్రెస్ కూడా ఆశలున్నట్టు ఆడ కనబడుతుంది. వెడమ బొజ్జు స్థానిక ఎమ్మెల్యే ఉండడంతో కొంత ఈ అంశంలో జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టు మనకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అంటే చైర్మన్ పీఠం కోసం ప్రయత్నం చేస్తుంది. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా దోస్తీ కలిపిందా? లేదంటే ఏం జరిగిందనేది వేచి చూడాలి. మరో 2 గంటల్లో ఖానాపూర్‌లో సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతుంది. అక్కడ కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 163 బిఎన్ఎస్ యాక్టు అమలు చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా క్యాతనపల్లిలో కూడా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో కూడా 160 బిఎన్ఎస్ యాక్ట్‌ను అమలు చేశాం. ఎవరు కూడా ర్యాలీలు కానీ ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు చేసినా, లేదంటే ఎవరైనా కావాలని దుష్ప్రచారం చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా కఠినంగా వ్యవహరిస్తాం, కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పరిస్థితి ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో అంటే రానున్న గంటల్లో ఏం జరగబోతుంది అనే పోలీసులు
ఒక వ్యూహాత్మకమైన రచనలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. మొత్తానికైతే కేతనపల్లితో పాటు ఇటు ఖానాపూర్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధికారులు ఇప్పటికే చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడే విధంగా ఎవరి వాళ్లకు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి మధ్యలో నుంచి ఒక బారికేడ్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఎటువైపు రాకుండా, ఎవరు ఎటువైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు. మధ్యలో కొంత పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా మీడియా ముఖంగానే ఈసారి జరగనుందని చెబుతున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ 2 గంటల్లో తేలనున్న భవిష్యం ఏ విధంగా ఉంటుంది, చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు కాబోతున్నారో వేచి చూడాలి. ఒట్టు స్టూడియో. ఎలక్షన్స్లో భాగంగా మేము భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ ఖానాపూర్ టౌన్లో 144 సెక్షన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు. కాబట్టి ప్రజలకు, కార్యకర్తలకి మా పోలీస్ నుంచి మనవి ఏమనగా, దయచేసి 4 కంటే ఎక్కువ గుంపుకూడొద్దు, గుంపులుగా ఉండకూడదు. తర్వాత రూమర్స్ ప్రచారం చేసి టెన్షన్ పడొద్దని కార్యకర్తలకి, ప్రజలకి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మేము సఫిషియంట్ ఫోర్స్ని మనము ఈ ఎలక్షన్ కోసం, ఈ ఎన్నిక కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏఎస్పీ సాయి, తర్వాత ఖానాపూర్ సిఐ గారు అజయ్, రాహుల్ ఎస్ఐ గారు, 150 మంది మెన్ ఆఫీసర్స్ అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పోలీసుకు సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం.